పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వీళ్ళకి అలవాటే వాళ్ళకి అలవాటే అక్కడ వదిలేద్దాం. కానీ చిరంజీవి గారిని తిట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు తన తమ్ముడు కదా, ఇంకో తమ్ముడు కౌన్సిల్లో ఉన్నాడు కదా. నేను ఆబ్సెంట్ ఏమో నాకు తెలియదు, ఉన్నారు లేరు, మొన్న అయితే ఉన్నారు, తెలియదు నాకు, ఐఎమ్ నాట్ చెక్, లేదు తెలియదు. కానీ ఎందుకు మాట్లాడలేదు? మీరు తనికళ్ళ బరడి ఒక స్టోరీ రాశాడు నాన్న మీద అమ్మ మీద. అంటే అమ్మ కన్నా నాన్న కుటుంబంలో ఎలా వెనకబడి ఉన్నాడని. అవును, విన్నాను, నేను కూడా విన్నాను. నానెందుకో వెనకబడ్డాడని అంటాడు. ఇక్కడ చిరంజీవి గారిని తిట్టిన చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు నా తండ్రి తర్వాత తండ్రి మా అన్నయ్య అన్నాడు. తండ్రిని తిట్టినా అన్నయ్యని తిట్టినా ఇక్కడ ఎందుకో తమ్ముడు వెనకబడ్డాడు. ఓకే, ఆ రూట్లో వచ్చారు మీరు. తమ్ముడు కదండి లేవాల్సింది. ఏం మాట్లాడుతున్నారు? కంపల్సరీ ఉంటది కదా, రెస్పెక్ట్, ప్రేమ, అది ఉంటది కదా. కూటమిలో 1 after 1 బయటకు వస్తున్నట్టున్నాయి. ఓకే, కామినేని గారు ముందు వచ్చారు. ఫస్ట్ బీజేపీకి సంబంధించి కామినేని గారు వచ్చారు. నెక్స్ట్ దీని మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాగబాబు గారు మాట్లాడాలి. నేను మాట్లాడింది కరెక్ట్ అనే బాలయ్య అనుకున్నంతకాలం ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి సార్. వాట్ టైప్ ఆఫ్ మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా, వాట్ టైప్ ఆఫ్ పీపుల్ మీరు ఎలక్ట్ చేసుకొని సభలో పెట్టారు? మీ పార్టీని కూడా లెక్క చేయకుండా మీ పార్టీ విధానం అయితే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనటం, చిరంజీవి గారిని అలా అనటం ఒకవేళ తెలుగుదేశం పార్టీ విధానం అయితే మీరేమి ఐఎమ్ సారీ నా వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించండి ఎవరు అడగరు కూడా. అదన్నా చెప్పండి. మా విధానం అది కాదు. బీజేపీ తేడతెల్లంగా చెప్పేసింది. పవన్ అతనితోటి కామినేని గారితో క్షమాపణ అడిగినట్టుగానే ఆల్మోస్ట్ రికార్డు నుంచి తొలగించండి అంటే పెద్దవాడు కాబట్టి ఏమైనా క్షమాపణ అనలేకపోయాడేమో, రికార్డు నుంచి తొలగిస్తే మొత్తం అరేజ్ అయిపోతుందేమో. మనం ఏమన్నా ఇది పెన్సిల్ తోటి రాసి మళ్ళీ రబ్బర్తో కొట్టేటువంటి కాదు కదా, అక్కడ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా, కాదు కదా. సో ఈ విధంగా చేసినప్పుడు నెక్స్ట్ కూటమిలో ఉన్నటువంటి నెక్స్ట్ పార్టీ ఏం చేయాలి? ఈ ప్రశ్న జనరల్గా అంటే సభ అనేది చాలా పవిత్రమైన అంశం అని అనుకుని దాని గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేకపోతే అది పవిత్రం కాదు. ఆ పవిత్రతని తెలియజేయాల్సినటువంటి, బహిర్గతపరచాల్సినటువంటి, ప్రజల మధ్యకి తీసుకురావాల్సినటువంటి ఒక వ్యక్తో, ఒక సమూహమో, ఒక రాజకీయ పార్టీ లేకపోతే అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరొకరు ఉండాలి. అప్పుడే అది స్వచ్ఛంగా కనపడుద్ది. లేకపోతే అందరం బూతులు మాట్లాడుకుని పోయాం అనుకోండి, దానిలో వాల్యూ ఉండదు, అదే కనపడుతుంది. ఇది తప్పని చెప్పేవాడు కావాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. సభలో లేని వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకో అనే విధానం అసలు ఎవడిచ్చాడు మీకే హక్కు? ఎవరండి సైకో? నేను అడుగుతున్నాను. అసలు ఎవడు మీరు అందరూ సైకో అంటానికి? అసలు హూ ఆర్ యూ? ఈ ప్రశ్న నేనే కదా బయట వేసినా మీరు సమాధానం చెప్పగలరా? కాబట్టి ఈ తప్పులు సభలో జరుగుతాయి. జరిగినప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఉన్నాం అనుకో, మాది ఒక లిమిటెడ్ కంపెనీ, ఇది మా కుటుంబ ఒక పార్టీ, మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తాం. అందులో పాపం దీనిలో అశోక్ గారు మీకు చెప్పాలి, స్వయాన కూటమిలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బామర్దీన. మీ బావగారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని కూడా లెక్క చేయకుండా, ఆయన కొన్ని సభా సాంప్రదాయాలు తెలుసు, ఆయన ఉన్నాడు కదా అక్కడ, ఉన్నాడు తెలుసు. కానీ బావమర్ది లాంటి వ్యక్తి టక్కన అనేస్తే ఆ టైంలో ఆయన ఏమన్నా అనాలో లేదో ఆలోచించుకున్న టైంలో జరిగిపోయింది. అంటే మీ భావన కూడా ఇన్సల్ట్ చేసినట్టేగా, అంటే రెస్పెక్ట్ కూడా లేదనే రీతిలో మాట్లాడారనే. అంటే అంతే కదా. అంటే సభా సాంప్రదాయాలు చూసినప్పుడు ఇవన్నీ వస్తాయి సార్. నాకు తెలిసి చైర్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. భలే మాట్లాడేవన్నాడు, కానీ తప్పు. మీరిద్దరు బయట ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోండి. సభలో నువ్వు ఒక వ్యక్తిని అభివృద్ధి చేసేటప్పుడు మీ ఇద్దరికి నచ్చిన అంశం కాబట్టి నువ్వు భలే అన్నావంటే, ఇప్పుడు కామినేని గారు తీసేయమన్నారు, తీసేయకుండా నేను తీసేయను అంటావా? భలే అన్నావా వ్యక్తి తీసేయకూడదుగా, అంతే కదా. వెంటనే అప్పుడు స్పీకర్ గారిని కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అంటే మీరు దుర్మార్గంగా సభ నడిపించదలుచుకున్నారా? మీ సొంత పార్టీలు కాబట్టి, మీ ఓన్ కుటుంబాలు కాబట్టి, మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మీరు మాట్లాడదలుచుకున్నారా? ఎందుకు తెలుగుదేశం పార్టీ బాలయ్య గారిని ఎందుకు అడగకూడదు? క్వశ్చన్ చేయాలి అట్లీస్ట్. క్రమశిక్షణ సంఘం అనేది ఒకటి ఉంటుంది కదా పార్టీకి సంబంధించి. ఒకవేళ ఆయన్ని చేయలేరండి, చేసినట్టయినా కనపడాలి. ఓకే, అలా నటించమని చెబుతున్నారు మీరు సార్. అంటే లేకపోతే ఇది ప్రజల్లో క్వశ్చన్ మార్క్ సార్. ఇక్కడ
ఓకే. ఇప్పుడు బాలయ్య గారికి చిరంజీవి గారి మీద సినిమా ఇండస్ట్రీలో సీనియరు జూనియరు బాగా యాక్షను, చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీని వెళ్తుంది. ఎన్టీ రామారావు గారి కుటుంబం నుంచి వచ్చేసి ఈ ఫ్యామిలీ వెళ్ళలేకపోతా ఉంది. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి, ప్లీజ్ గో టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్, దేర్ యూ డిస్కస్. మీ ఇద్దరికి చిరంజీవి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మన వాళ్ళ బ్రదరు, లేకపోతే ఇంకొక పుష్ప వాళ్ళ కుటుంబమే కదా, అందరూ వాళ్ళే కదా, అందరు వాళ్ళే కదా. ఒకవేళ ఆ కుటుంబం ఎదుగుతుందని మీరు ఏమైనా బాధపడితే మీరు బయట తెలుసుకోండి సార్. ఒకవేళ మీ బావగారు మీరు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినా సరే మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే, పవన్ కళ్యాణ్ అనే కొత్తగా వచ్చిన యాక్టర్కి డిప్యూటీ సీఎం ఇస్తే మీకు ఇవ్వలేకపోతే, ఏది ఇవ్వలేకపోతే ఇంటికి పోయి మాట్లాడుకోండి. మీరు ఏంటంటే అసలు మీ అసహనాలు, మీ డిస్సాటిస్ఫాక్షన్, మీ ఆక్రోశాలు ఎవరి మీద పెట్టుకొని ఎవరి మీద మీరు మాట్లాడతారు? ఓకే 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 సరే. ఇట్ ఇస్ అ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్.